ప్రవేశిస్తున్నాను. మీకు అందరికీ దేవవందనములు శుభములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని వారమంతా కూడా కాచి కాబట్టి బలపరిచి భద్రపరిచి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు చూపించినటువంటి ప్రేమ కరుణ వాత్సల్యత కొరకే దేవుని నామాన్ని ఎంతగానో స్తుతించబద్దులమై ఉంటున్నాం, కొనియాడబద్దులమై ఉంటున్నాం. పిల్లరా, దేవుడు మనకు మరొకసారి ఆయన సన్నిధానంలో కనబడి ఆయన నామాన్ని స్తుతించడానికి ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. సజీవుల సంఖ్యలో మనల్ని ఉంచినందుకు దేవుడిని స్తుతిస్తున్నాం. పిల్లరా, సరే, మనము ఈ యొక్క నేటి వాక్య భాగము మనము చదువుతున్నాం. దేవుని యొక్క స్వరాన్ని వినేవారంగా మనము ఉండుతాం. దేవుని యొక్క స్వరాన్ని వినేవారంగా ఉందాం. దేవుని స్వరాన్ని వినేవారంగా ఉండుతాం. దేవుని స్వరాన్ని ఏ విధంగా వినాలి? దేవుని యొక్క స్వరాన్ని ఏ విధంగా వినాలి? దేవుని యొక్క స్వరం వినాలంటే దేవుని పిల్లలమైనటువంటి మనము మరి దేవునితో కూడా కలిసి సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే దేవునితో ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలంటే ప్రార్థనలో దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో ప్రార్థనలో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా, మార్గాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ విధంగా దేవుని యొక్క స్వరము వినపడుతుంది. పిల్లలు, దేవుని యొక్క స్వరము వినపడుతుంది. తర్వాత వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఏం చేయాలంటే మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్వరాన్ని ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఏం చేయాలంటే ప్రతిస్పందించాలంటే దానికి తగిన విధంగా మరి ముందుకు మూవ్ కావాలి. ఆ ప్రకారంగా చేయడానికి ప్రయత్నము చేయాలి. ఆ ప్రకారంగా చేయడానికి దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఆ ప్రకారంగా చేయడానికి తీర్మానం చేసుకోవాలి. ఆ ప్రకారంగా చేయడానికి ముందుకు వెళ్ళిపోవాలంతే, అడుగు ముందుకు వేయాలంతే. కాబట్టి ఆ విధంగా తీర్మానము చేసుకోవాలి, ప్రతిస్పందించాలి. తర్వాత దేవుడు మరి ఏ విధంగా మాట్లాడతాడు మనతో? ఏ విధంగా దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపింపజేస్తాడంటే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. పిల్లలు, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. తర్వాత రెండోదిగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. తర్వాత మరి మూడోదిగా పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు జవాబు వస్తుంది. ఎట్లా వస్తుంది జవాబు అంటే పరిస్థితిని బట్టి దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఆ పరిస్థితి కూడా మనల్ని నడిపించడం ద్వారా దేవుడు మనకు ప్రశ్నకు జవాబు, జీవిత సమస్యకు జవాబు అనేది వస్తుంది. తర్వాత ఇంకా అంత మాత్రమే కాకుండా ఇతరుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆ విధంగా మరి ఇతరులతో మాట్లాడాలంటే దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మీయులైనటువంటి వారితో మనము మాట్లాడే వారంగా మనం ఉండాలి. ఆత్మీయులైనటువంటి వారితో మాట్లాడితే మన సమస్యను చెప్పుకుంటే దేవుడు వారి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. పిల్లలు, కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడితే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో బయలుపరచబడుతుంది. మరి ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు తన యొక్క చిత్తాన్ని కలిగి ఉంటాడు. ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చే వారంగా ఉండాలంటే దేవుని యొక్క స్వరాన్ని వింటే చాలా బాగుంటుంది. పిల్లరా, మనం మాత్రమే దేవునితో మాట్లాడటం మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. అప్పుడే సంభాషణ పూర్తి అవుతుంది. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా నాతో మాట్లాడితే అప్పుడు సంభాషణ పూర్తి అవుతుంది. లేదంటే మీరు మౌనంగా ఉండిపోయి నేను మాట్లాడుతూ ఉంటే సంభాషణ పూర్తి కాదు. పిల్లలు, కాబట్టి మరి మనము దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. మాట్లాడాలని ఇష్టం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మనతో సహవాసం కలిగి ఉండాలని ఇష్టం కలిగినటువంటి దేవుడు. అందుకే దేవుడు మనల్ని సృష్టించింది కూడా. కాబట్టి మనము దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎట్లా ఏదో ఒక రకంగా మనం కూర్చొని మోకరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నము చేయాలి. ఎట్లా సమయం చిక్కించుకొని మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నము చేయాలి. తర్వాత ఆయన వాక్యాన్ని చదవాలి. పిల్లలు, ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటే మరి ఆ విధంగా దేవుడు మనతో వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మరి ఒక దైవజనుడు తన యొక్క సంఘంలో ప్రశ్న వేస్తున్నాడు, మీలో కనీసం గంట సేపైనా వాక్యం చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అని చెప్పేసి.
అని మరి మరి కాబట్టి ఆ దైవజుడు చిచి అంటున్నాడు, వాళ్ళకెళ్ళి కెమెరా తిప్పగాకండి అని చెప్పేసి దైవజనుడు చెప్తాను. సో కాబట్టి చూడండి, అంటే నేను పాయింట్అవుట్ చేయడానికి చెప్పట్లేదు, కానీ 10 అధ్యాయాలు కనీసము దేవుని యొక్క వాక్యాన్ని మనము రోజుకు చదివే వారంగా మనం ఉన్నట్లయితే ఆత్మీయ ఆహారం మనకు సమృద్ధి అయినటువంటి ఆహారం మన హృదయంలో మనము నింపుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మజ్ఞానం మనం పొందుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లల. తర్వాత మరి ఆ విధంగా మనము ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతా ఉన్నట్లయితే కనీసం 2 గంటలైనా దేవుని సన్నిధానంలో కూర్చొని మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగినటువంటి విశ్వాసులుగా మనము తయారు కావాలి. అది దేవుని యొక్క అభిష్టమై ఉన్నది, అది దేవుని యొక్క కోరిక ఉన్నది, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనీసం 2 గంటలైనా రోజుకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. గంట సేపు అన్న బైబిల్ చదివే అనుభవంలోకి రావాలి పిల్లలు. తర్వాత దేవుని యొక్క సలహాలు దేవుడు ఇస్తాడు, దేవుని యొక్క సూచనలు దేవుడు ఇస్తాడు, దేవుని యొక్క ఆలోచనలు దేవుడు మనకు ఇస్తాడు. వాటిని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని స్వీకరించడానికి, మరి అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి దైవిక జ్ఞానం కూడా మనకు ఉండదు కొన్నిసార్లు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఆ దైవిక జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నము చేయాలి పిల్లలు. దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నము చేయాలి. దేవుడు ఖచ్చితంగా తన యొక్క ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు తన యొక్క ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు బహు గొప్పవి. మనకు మన ఆలోచనలు మాత్రమే తెలుసు, కానీ దేవునికి మన పట్ల ఆయన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. మనం ఏదో చిన్నగా ఆలోచన చేస్తాం మన పట్ల, కానీ దేవుడు గొప్పగా ఆలోచనలు కలిగి ఉంటాడు పిల్లలు. కాబట్టి ఆలోచనలు చేస్తే ఎంతో బాగుంటుంది. దేవుని యొక్క ఆలోచనలు చేస్తే బాగుంటుంది, దేవుని యొక్క చిత్తాన్ని చేస్తే బాగుంటుంది, దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో మనం నడుచుకునే వారంగా మనం ఉన్నట్లయితే చాలా బాగుంటుంది పిల్లలు. కాబట్టి మరి ఆ విధంగా తగినటువంటి సామర్థ్యాన్ని పొందుకోవడానికి మనము లేఖనాలను మనము ఎప్పుడు కూడా చదివే వారంగా ఉండాలి. తర్వాత ప్రార్థన ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవకాశం అనేది ఉంటుంది. ఊరికి ప్రార్థన చేసి అలాగే మరి లేచి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రార్థన చేసి కూర్చుంటే అప్పుడు దేవుడు తన యొక్క మెల్లనైనటువంటి స్వరం ద్వారా మనకు ప్రార్థనకు జవాబు అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఏ ఇతరమైనటువంటి విధానం ద్వారా కూడా దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపించడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లల. దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే దేవునితో మనము సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి, సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆయన ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడో, ఏ విధంగా స్వరాన్ని వినిపింపజేస్తాడో మనము తెలుసుకునే వారంగా ఉండాలి, ఇష్టపడే వారంగా ఉండాలి. దేవునితో సమాసం చేసేదానికి ఇష్టపడే వారంగా ఉండాలి పిల్లల. తర్వాత మరి మాట్లాడడానికి గల దేవుని యొక్క కోరికను గుర్తించే వారంగా ఉండాలి. దేవునికి మనతో మాట్లాడాలని చాలా ఇష్టం ఉంటుంది, కానీ మన స్వరం వినే సామర్థ్యంలో మన చెవులు ఉండవు. కాబట్టి మనము నీ స్వరాన్ని వినే చెవులు నాకు దయచేయ ప్రభువా అని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని యొక్క స్వరాన్ని మరి వినడానికి, అలాగే దేవుడు మనతో మాట్లాడాలని కోరికను కలిగి ఉన్నాడని మనం గ్రహించడానికి, ఆయన యొక్క స్వరాన్ని గుర్తించడానికి అవకాశం అనేది దొరుకుతుంది పిల్లరా. తర్వాత ఆత్మీయ నాయకుల ద్వారా మాత్రమే కాకుండా మరి స్వయంగా కూడా దేవుని యొక్క సేవకులతో ద్వారా మాత్రమే కాకుండా స్వయంగా నీతోనే దేవుడు మాట్లాడాలని ఇష్టపడే దేవుడుగా ఉంటాడు, నీతోనే మాట్లాడాలని ఇష్టపడే దేవుడుగా ఉంటాడు. సేవకుల ద్వారా మాట్లాడడం మాత్రమే కాకుండా నీతో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడే వారంగా మనము ఉండాలి పిల్లలు. తర్వాత ఆయన యొక్క స్వరాన్ని గ్రహించే ఆత్మను పెంపొందించుకోవాలి. ప్రభువా నీ యొక్క స్వరాన్ని గ్రహించే ఆత్మను నాకు దయచేయ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడాలి. తర్వాత దేవుని యొక్క స్వరాన్ని మరి గ్రహించడానికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఉంటాయి పిల్లలు. కాబట్టి మరి మనము ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, ప్రార్థనలో కూర్చోబుద్ధి కాదు, ప్రార్థనలో మోకరించబుద్ధి కాదు, ప్రార్థనలో చేయబుద్ధి కాదు. కాబట్టి ఆటంకాలు అనేవి కలుగుతాయి. ప్రార్థన అంటే ఆటంకం కలుగుతుంది. కాబట్టి సాతాను మన విరోధి అయినటువంటి సాతాను అయితే మనం ఎంతైనా భక్తి చేయమని, ఎంతసేపైనా ఏమైనా చేయమని చెప్పేసి అంటాడు. కానీ నువ్వు పాటలైనా పాడుకో, ఏమైనా చేసుకో, వాక్యం మరి ఏమైనా చేయి, చర్చి కన్నా పో, గంటలు చర్చి కన్నా పో, ఇంకేమైనా చేయి, కానీ ప్రార్థన మాత్రం చేయలేడు. ప్రార్థన మాత్రము చేయలేడు. ప్రార్థన చేస్తే వాడు ఉండకుండా పారిపోవాల్సి వస్తుంది అక్కడి నుంచి.
కాబట్టి ప్రార్థన అనేది ముఖ్యమైనది. ప్రార్థన ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. ఆత్మీయ ప్రార్థనకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థనలు అన్ని ప్రార్థనలే, కానీ ఆత్మీయ ప్రార్థనలు వేరుంటాయి. కాబట్టి ఆత్మీయ ప్రార్థనకు వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. సరే, తర్వాత ఆటంకం చేసే వాటిని ఏం చేసుకోవాలి? ప్రార్థనకు ఆటంకం చేసే వాటిని ఏం చేసుకోవాలి? ప్రార్థనకు ఆటంకం చేసే వాటిని ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. కాబట్టి నీ ఆలోచనలను, తర్వాత నీ యొక్క ఉద్వేగాలు, ఎమోషన్స్ అంటారు కదా, ఉద్వేగాలను, వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుని స్థిరపరచుకుని దేవునితో మనము మాట్లాడే వారంగా ఉండాలి. మనకు ఎన్నెన్నో బాధలు ఉంటాయి, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు కూడా మనము జీవిత పాఠాల ద్వారా మనం ముందుకు సాగుతున్నటువంటి వారంగా ఉంటున్నాం. అయితే వాటన్నిటిని కూడా దేవునితో సంభాషించాలి. ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెప్పే వారంగా ఉండాలి. ఖచ్చితంగా దేవునికి చెప్పాలి. ప్రతిదీ దేవునికి తెలుసు, కానీ మనం కూడా దేవునికి తెలియపరిచే వారంగా ఉండాలి. ప్రతి విషయాన్ని దేవునితో చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడు దేవుడు తన యొక్క స్వరాన్ని మనతో వినిపించి మనతో మాట్లాడే దేవుడుగా ఉంటాడు. మెల్లనైనటువంటి స్వరాన్ని వినిపించే దేవుడుగా ఉంటాడు. సహనం కలిగి మనము మరి నిరంతరం ఆయన స్వరాన్ని విని ఆయన స్వరం ప్రకారంగా, ఆయన చెప్పిన మాట ప్రకారంగా వెళ్తా ఉన్నట్లయితే చాలా 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 విజయాన్ని పొందడానికి అవకాశము ఉంటుంది పిల్లల. తర్వాత అయితే మరి విశ్వాస యాత్రలో ప్రార్థన చేస్తున్నప్పుడు 2 రకాలైనటువంటి స్వరాలను వినడానికి అవకాశం ఉంటుంది. ఒకటి అపవాది మాట్లాడతాడు, రెండోది యేసయ్య మాట్లాడుతుంటాడు. కాబట్టి మరి అది ఏది యేసయ్య స్వరము, ఏది అపవాది స్వరం అనేది మనం గుర్తించే వారంగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రభా నీ స్వరము వినుట నాకు నేర్పించు ప్రభా అని మనము ప్రార్థన చేసుకుని వచ్చినట్లయితే దేవుడు తన యొక్క స్వరాన్ని తన దాసుని ద్వారా మాట్లాడతాడు కదా. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవకాశము ఉంటుంది. తర్వాత నిరంతరం ఆయన స్వరాన్ని వినేవారంగా ఉండాలి. దేవుని యొక్క స్వరాన్ని వినేవారంగా ఉండాలి. తర్వాత దేవుని స్వరాన్ని ఇది దేవుని స్వరం అని గుర్తుపెట్టే వారంగా ఉండాలి. గుర్తుపట్టడానికి కూడా నేర్చుకోవాలి. అది కూడా నేర్చుకోవాలి. ప్రభా నాకు నేర్పించు ప్రభా, నీ స్వరం ఏదో నాకు గుర్తుపట్టడానికి నాకు నేర్పించు ప్రభా అని చెప్పేసి మరి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత దేవునితో సమయాన్ని గడపాలి. దేవునితో సమయం గడపాలంటే శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. కూర్చోవడం ఉంటే సహనంగా కూర్చోవాలి, దేవుని దగ్గర కూర్చోవాలి. మోకరించలేకపోయినా ఖచ్చితంగా కూర్చొని మోకరించి ప్రార్థన చేయగలిగే కొంతమంది నిలువు మోకాల నుండి ప్రార్థన చేస్తుంది. నిలువు మోకాలు ఉంటేనే దేవుడు వింటాడని, తర్వాత మామూలుగా మోకాలు ఉంటే దేవుడు వినడని అవన్నీ ఏమి దేవుడి రూల్స్ ఏం లేవు. అయితే యేసు ప్రభువు గెత్సేమనే ప్రార్థన మందిరంలో నిలువు మోకాలు నుండి ప్రార్థన చేసినట్లుగా, తండ్రికి ప్రార్థన చేసినట్లుగా ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి కదా. సరే, తర్వాత మరి సమయం గడిపే వారంగా ఉండాలి. దేవునితో సమయం గడిపే వారంగా ఉండాలి. ఆ తర్వాత మనం విశ్వాసంతో నింపబడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎంతకైతే విశ్వాసంతో మనం నింపబడుతూ ఉంటామో అప్పుడు దేవుని మీద ఆశ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత దేవుని యొక్క స్వరం వినడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. తర్వాత మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటే మరి ఆ విధంగా మన యొక్క మనస్సంతా కూడా లేఖనాల మీదకి కేంద్రీకృతము చేయబడుతుంది. మన హృదయం అంతా కూడా దేవుని యొక్క వాక్యం చేత నింపబడుతూ ఉంటుంది. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం చేత నింపబడుతూ ఉంటుంది. ఆ విధంగా దేవునితో మనము సజీవమైనటువంటి సంభాషణను కలిగి ఉన్నటువంటి వారంగా మార్చబడతాము. ప్రార్థనలో సజీవ సంభాషణ కలిగినటువంటి వారంగా మార్చబడతాము. మన హృదయంలో వాక్యం నింపబడి ఉంటే మన హృదయంలో ఉన్నటువంటి వాక్యము ప్రార్థన ద్వారా బయటికి వస్తుంది పిల్లలు. ఆ విధంగా ప్రార్థన ద్వారా బయటకు వచ్చినప్పుడు మనము మన సొంత మాటలు మాట్లాడకుండా ఏం మాట్లాడతామంటే వాక్యాన్ని మాట్లాడతాం. ఎవరితో మాట్లాడతాము? దేవునితో మాట్లాడతాం. పరిశుద్ధాత్మ దేవునితో వాక్యాన్ని మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడతాము? మా ప్రార్థనలో మాట్లాడతాం. కాబట్టి ఆ విధంగా మనము మన హృదయాన్ని వాక్యం ద్వారా నింపుకుంటూ ఉండాలి. ఆ విధంగా మన చిత్తాలు అనేటివి బయటకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత దేవుని చిత్తాన్ని మాట్లాడే వారంగా మనము ఉంటాము ప్రార్థనలో. అప్పుడు దేవుని చిత్తానుసారమైనటువంటి సమాధానం మనకు లభిస్తుంది పిల్లలు. కాబట్టి ఆ విధంగా సజీవమైనటువంటి సంభాషణగా మనము దేవునితో మన యొక్క సంభాషణ ఉండాలి. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి రీతిగా దేవుని వాక్యం చదివి వెంటనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక ప్రభా, నాకు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండడానికి నాకు సాయం చేయ ప్రభా. పాపుల మార్గంలో నిలవక మరి ఆ పాపుల మార్గంలో నిలవకుండా ఉండడానికి నాకు సాయం చేయ ప్రభా. మరి యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని. కాబట్టి ప్రభా నీ యొక్క ధర్మశాస్త్రం ఆనందించడానికి నాకు
నేర్పించు ప్రభావ. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పిన ఆ విధంగా ధన్యత పొందుకోవడానికి నాకు సహాయము దయచేయి ప్రభావ. మన సొంత మాటలు కాదు, ఏం మాటలు మాట్లాడుతున్నాము? దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఎవరితో మాట్లాడుతున్నాము? మరి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ విధంగా మరి మన యొక్క మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ మనము ప్రార్థన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవకాశము ఉంటుంది ప్రియులారా. తర్వాత దేవుని యొక్క వాక్యం పారాగ్రాఫ్ల పూర్వకంగా ఉంటుంది. తర్వాత పారాగ్రాఫ్లలో ఉన్నటువంటి వచనాల్లో ఉన్నటువంటి అర్థాన్ని నా జీవితంలోనికి ప్రకాశింపజేయ ప్రభా. ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని నా జీవితంలో అనువర్తింపజేసుకోవడానికి సాయం చేయ ప్రభా. వాక్యంలో ఉన్నటువంటి అర్థ ప్రకారంగా నేను జీవించడానికి నాకు సహాయము దయచేయ ప్రభా. నాకైతే చేత కాదు ప్రభా, నాకైతే చేత కాదు, నేను బలహీనను ప్రభా, మరి నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. అట్లా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుని యొక్క వాక్యానికి లోబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీ చిత్తానుసారమైనటువంటి సమయంలో నీ ప్రణాళిక ప్రకారంగా నన్ను నడిపించు ప్రభు అని చెప్పేసి మనము ప్రార్థన చేయాలి. మనుషులు ఏం మాట్లాడినా, మనుషులు ఏం మాట్లాడుతున్నా, మన గురించి ఏం మాట్లాడుకున్నా, మన గురించి ఏం ఆలోచన చేసుకున్నా, మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపించే మార్గం వేరు, మనుషులు ఆలోచన చేసే ఆలోచనలు వేరు ప్రియులు. కాబట్టి మనము దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకునే వారంగా ఉండాలి. సమయానుకూలంగా నీ జీవితం అనేది నడిపించబడేటట్లుగా నీ యొక్క ఆలోచనలను, ప్రార్థనలను, ఆ తర్వాత మన అంతరంగంలో ఉన్నటువంటి పరిశీలన చేసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా మరి అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎవరి ముందు ఉంచాలి? దేవుని ముందు మనము ఉంచాలి. ఆ విధంగా తెలియపరచాలి. ఆ విధంగా తెలియపరిస్తే దేవుడు తన యొక్క ఆత్మజ్ఞానం ద్వారా తన యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకు బయలుపరిచి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడుచుకోవడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు పిల్లల. తర్వాత మరి దేవుని యొక్క స్వరాన్ని విచక్షణతో గ్రహించే వరంగా ఉండాలి. దేవుని స్వరాన్ని ఏం చేయాలి? విచక్షణతో గ్రహించే వరంగా. దేవుని స్వరం ఇది మనుషుల స్వరము, ఇది దేవుని స్వరము, ఇది దురాత్మ స్వరం అని చెప్పేసి మనము గ్రహించే వరంగా విచక్షణ జ్ఞానాన్ని కూడా నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకో. నీ స్వరమే నాకు కావాలి ప్రభా, నీ మాటలే నాకు కావాలి ప్రభా, మనుషుల మాటలు నాకు వద్దు ప్రభా, మనుషుల మాటల ప్రకారంగా నేను చేయను ప్రభా, నీ మాటల ప్రకారంగా నేను చేస్తాను ప్రభా అని చెప్పేసి మనము విచక్షణ నాకు దయచే ప్రభా. మనుషుల మాటలను గ్రహించేవారిగా కాకుండా దేవుని యొక్క మాటలను గ్రహించేవారిగా నాకు విచక్షణ జ్ఞానం నాకు దయచే ప్రభా అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆత్మజ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు. తర్వాత మన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అవి ఏవైనా సరే, అవి కష్టమైన, బాధైన, వేదనైన, దుఃఖమైన, నష్టమైన పరిస్థితులన్నింటినీ కూడా లేఖనాలతో అనుసంధానింపజేసుకోవాలి, అప్లై చేసుకోవాలి, అనువర్తింపజేసుకోవాలి. ఆ ప్రకారంగా నేను కూడా నడుచుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకునే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా మరి ముందుకు సాగడానికి దేవుడు మనకు గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. తర్వాత మరి బైబిల్లో దేవుని యొక్క లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క లక్షణాల గురించి ధ్యానించడం అనేది మనము నేర్చుకోవాలి. తర్వాత ఆ దేవుని యొక్క బోధనలను వినడం ద్వారా దేవుని యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత దేవుని మీద స్థిరమైనటువంటి నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు నమ్మకం ఏర్పడుతుందంటే వినడం వలన విశ్వాసము కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ఏ మాటలు వినాలి అంటే లోక సంబంధమైనటువంటి మాటలు కాకుండా దేవుని మాటలు వినడానికి మనము ఎప్పుడు కూడా తీర్మానము చేసుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు దేవుని మాటలు పెట్టుకొని వింటూ ఉండాలి. చిన్నప్పుడు ఒక టేప్ రికార్డర్ తెచ్చి ఇచ్చాడు మా మేనమామ గారు, జాన్రాజ్ గారు. మరి ఆయన చిన్న టేప్ రికార్డర్ ఇంతే ఉంటుంది, క్యాసెట్ పడుతుంది దాంట్లో. ఆ మాటలు దాని ద్వారా దాన్ని సౌండ్ బాక్స్ కనెక్షన్ ఇచ్చేసి దేవుని యొక్క మాటలు దేవుని సేవకుల మాటలు అన్నీ వింటూ ఉంటాం. ఇంకా విని దేవుడు ఎంతో ఆత్మీయంగా ఎంజాయ్ చేస్తూ గంతులేస్తూ పాటలు నేర్చుకుని దేవునిలో ఆనందించడానికి, ఆత్మలో ఆనందించడానికి దేవుడు ఎంతో గొప్ప కృపను చూపించినట్టు. కాబట్టి ఆ విధంగా మరి మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పాటలను మనం ఇంట్లో పెట్టుకొని వాక్యాన్ని, పాటలను పెట్టుకొని వింటూ ఉండాలి. ఆత్మలో ఆనందించే వారంగా మనము ఉండాలి ప్రియులారా. తర్వాత ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఒక సమయంలో పైకి లేవనెత్తడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రియులారా. తర్వాత మరి గమనించినట్లయితే మరి మనము దేవుని మీద స్థిరమైనటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి ప్రియులారా. తర్వాత మరి ఏలియా భక్తుడైతే, ఏలియా ప్రవక్త అయితే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి నేర్చుకున్నాడు. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము
19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనం వరకు, 11 నుంచి 13 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపం కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినపడి, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక దేవుని స్వరం ఎట్లా ఉంటుంది? మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే ఒక స్వరము వినపడినట్లుగా. ఇక్కడ భూకంపంలో దేవుడు ప్రత్యక్షం కాలేదంట, భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టిందంట, మెరుపులో దేవుడు ప్రత్యక్షం కాలేదంట, మెరుపు ఆగిపోయిన తర్వాత ఏం జరిగిందంట? మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే ఒక స్వరము వినపడతా ఉంది. ఆ వినపడినప్పుడు ఏమని వినపడతా ఉంది? ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలబడినాడంట. గుహ వాకిట నిలబడిన తర్వాత ఇది దేవుని స్వరం అని గుర్తుపట్టినాడు. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడింది. ఇచ్చట నీవేమి చేయుచున్నావు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి పలికినటువంటి మాట వినపడినట్లుగా మనము చూసుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఏలియా గుర్తించినట్లుగా మనం కూడా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మరి ముందుకు సాగే వారంగా ఉండాలి. ఆ విధంగా దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టే వారంగా ఉండాలి. మరి ఆ విధంగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఎందుకంటే ఏలియా మనం అంటే స్వభావం గల మనుషుడే. కాబట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి కదా. సో కాబట్టి మనం కూడా దేవుని యొక్క కృపలో మనం ఎదిగే వారంగా మనము ఉండాలి, దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉండాలి. ఆ తర్వాత స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించడానికి దేవుడు మనల్ని కూడా వాడుకోవడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి మరి మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడే వారంగా ఉండాలి. దేవుని చేత నడిపించబడే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే అద్భుతాలు చేసే వారంగా మనము ఉండాలి అని ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8:14 చదువుకుందాం. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కాబట్టి ఆత్మ మనల్ని దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యము చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము దత్తపుత్రాత్మను పొంది ఉన్నాం. భయపడడానికి దాస్యపాత్మను పొందలేదు కానీ ఆ తర్వాత దత్తపుత్రాత్మను మనము పొంది ఉన్నటువంటి వారంగా ఉండి, ఆ తర్వాత దత్తపుత్రాత్మను కలిగి ఉండి, పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉండి, మన దేవుణ్ణి మనం అబ్బా తండ్రిని మొరపెట్టుకుంటూ ఉన్నాము. తర్వాత ఆ విధంగా మనం దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో మరి సాక్ష్యము చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం. తర్వాత మనం పిల్లలమైతే వారసులము, దేవునికి వారసులము. మనం దేవుని పిల్లలమైతే దేవుని ఆస్తికి వారసులము. కాబట్టి దేవుడు కలిగినటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు మనకి కూడా లాజరుని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందా? లాజరు పరిస్థితి లాజరుదే, మన పరిస్థితి మనదే, ఎవరి పరిస్థితి వాళ్ళదే. లాజరు కృపలతో ఉన్నాడని మనం కూడా కృపలతో ఉండాలని దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉన్నాడా? లాజరుతో ఎందుకు పోల్చుకోవాలి?
ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? దేవుని యొక్క కుమారులమని పిలుస్తున్నాడు లేదా? దేవుని పిల్లలమా కాదా? దేవుని పిల్లలమే కదా. కాబట్టి లాజరుతో పోల్చుకోవాల్సిన అవసరము యోగుతో పోల్చుకోవాల్సిన అవసరము లేదు. యోగులాగా మనం కూడా ఉంటామేమో, అట్లాంటి జరుగుతాయేమో అని అనుకోవాల్సిన అవసరము లేదు. ఒకసారి అయితే చిన్నప్పుడు జ్ఞాపకం వస్తాం. యోగు చరిత్ర మొత్తం పిల్లలందరినీ కలుసుకొని, యూత్ పిల్లలందరినీ తోడేసుకొని మొత్తం యోగు చరిత్ర డ్రామా రాయడం జరిగింది. రాసి పిల్లలందరికీ నేర్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దైవజనులు ఏం చేస్తున్నారంటే, ఈ కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నాము, యోగ చరిత్ర వద్దు, డ్రామా వద్దనేస్తున్నాం. వద్దు కష్టాలు వద్దు, మనం కొత్త సంవత్సరం రాబోతుంది, ఏమవుతుందో డ్రామాలో కాదు, మన జీవితంలో సంతోషంగా చేయాలి. కాబట్టి వద్దు ఆ డ్రామా వద్దు, కష్టాలు వస్తాయి మళ్ళీ కొత్త సంవత్సరం ఆ డ్రామా చూస్తే అని చెప్పేసి వద్దనేసి. సరే, కాబట్టి పెద్దలు చెప్పిన మాట మరి విన్నాం కాబట్టి మౌనం అయిపోయినాం. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉండాలి, దేవుని యొక్క సేవకుల మాట వినే వారంగా మనం ఉండాలి. సరే, తర్వాత మరి మనము ముందుకు సాగం పిల్లరా. చూడండి 37వ అధ్యాయం 34 వచ్చిన కీర్తన గ్రంథం చూడండి. కీర్తనలు 27వ అధ్యాయం చదువుకుందాము. 27వ అధ్యాయం 14 వచ్చినాము. 27 అధ్యాయము 14 వచ్చిన కీర్తనలు 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. తర్వాత యెహోవా కొరకు కనిపెట్టుకొని. ఎవరి కోసం కనిపెట్టుకోవాలా? మనుషుల కోసం కనిపెట్టుకోకూడదు. ఆయన నిన్న ఒక చోటికి పోతే ఒక ఆయన ఉంటాడు, నువ్వు జనవరి 1st ఏదో చేసినావు నాకు అని జ్ఞాపకం చేస్తున్నావు అంటే ఏమని అర్థం? మళ్ళా జనవరి 1st మళ్ళా చేయనా? ఎవరి కోసం చేయాలా? ఎవరి కోసం కనిపెట్టుకోవాలా? దేవుని కోసం కనిపెట్టుకోవాలా? దేవుని కోసం దేవునితో ప్రార్థన చేయాలి. మనకి ఏది ఉన్నా కూడా, ఏం అవసరం ఉన్నా ఎవరితో చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవుని చెప్తే నిద్ర పట్టనీయకుండా చేసి తీసుకుని వచ్చి ఇచ్చేటట్టుగా చేస్తాడు. అడగాల్సిన అవసరము లేదు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి మరి మనం ఎవరి కోసం కనిపెట్టుకుందాము? దేవుని కోసం కనిపెట్టుకుందాం. దేవుని కోసం కనిపెట్టుకుందామా? దేవుని కోసము కనిపెట్టుకొని ఉందాం. తర్వాత 37వ అధ్యాయము కీర్తనలు 37-34 చదువుకుందాం. 37-34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. కాబట్టి దేవుని చేత హెచ్చించబడాలంటే ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? దేవుని కోసము కనిపెట్టుకునే వారంగా మనము ఉండాలి పిల్లలు. తర్వాత మరి ఎక్కువ చింత, బాధ, వేదన, సమస్య నాకే జరగాలన్నా, నాకెట్లాంటి జరగాలన్నా, నా ఇంట్లోనే జరగాలన్నా, మాకే జరగాలన్నా, మా ఇంట్లోనే జరగాలన్నా, ఇట్లాంటి ఆలోచనలు దయచేసి మానుకొని, చింతపడేది మానుకొని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాము ఒకసారి. ఫిలిప్పీ 4:6 చూద్దామా? చూద్దాం. 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. దేని గురించి చింతపడకుడి కానీ చదవాలన్నా కానీ గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండును. కాబట్టి దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ చెప్తా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్తా. ప్రభా ఇంతవరకు నువ్వు చేసినటువంటి మేలకై ఉపకారముల కొరకై
స్తోత్రాలు ప్రభావ, ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలను ప్రభావ. నా జీవితంలో ఎన్నో మేలు చేసినాడు, ఎన్నో ఉపకారాలు వేలు వేల మేలు చేసినాడు దేవుడు కదా. చేసినాడా చేయలేదా? అన్ని గొప్ప మేలు చేసినాడు. మానవులైతే అలాంటి మేలు మన పట్ల చేయగలుగుతారా? అస్సలు చేయలేదు. ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యాలు చేసినాడంటే ఊహించని కార్యాలు దేవుడు చేసినాడు. అయితే వాటన్నిటి కోసం మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనము ఉండాలి. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం హృదయములకు మీ తలంపులకు కావాలి. కాబట్టి మనము మరి మన యొక్క తలంపులకు మా హృదయానికి ఏమంటే ఆలోచన చేయకుండా మరి దేవుడు తలంపులకు హృదయానికి కాపలా ఉండే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మరి మనము దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రార్థన చేయాలి, విసుకగా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. మన దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కునేటట్లుగా ప్రార్థన చేయాలి. సమయం లాంటి చెవులు దేవా నీవు నాకు, సమయం లాంటి నీ స్వరాన్ని వినే చెవులు నాకు దయచేయడం అని ప్రార్థన చేయాలి. సమయాలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు మనం మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఆ ఇంటి దగ్గర చదువుకోండి. సమయాల గ్రంథము దేవుడు మాట్లాడినటువంటి సమయాలు కనపడతా ఉన్నాడు. సమయాల తర్వాత ప్రవక్తగా మారినాడు. తర్వాత 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకోండి. యెహోవా స్వరము వినడం, సమయాలు దేవుడు అయినటువంటి యెహోవా స్వరాన్ని వినడం అనేది మనము గమనిస్తున్నాం పిల్లలు. కాబట్టి అలాంటి మంచి మనస్సు, అలాంటి మనస్సు కలిగినటువంటి వారంగా సమయాలు అంటే ప్రార్థన పరులుగా మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క స్వరాన్ని వినాలని ఆశ కలిగినటువంటి వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనతో తన యొక్క స్వరాన్ని వినిపించి మాట్లాడే దేవుడుగా ఉంటాడు పిల్లల. తర్వాత మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం చదువుతున్నాం. కాబట్టి 8:47 యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. 8:47 దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పాను. కాబట్టి దేవుని సంబంధులమా కాదా అనేది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఆ దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినను. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినాలని చెప్పారు. కొంతమంది వాక్యం మాట్లాడుతుంటే కొంతమంది మా గురించి మాట్లాడుతున్నాడేమని చెప్పేసి మళ్ళీ కౌంటర్లు మాట్లాడుతున్నారు. కౌంటర్లు వేస్తున్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం మనకు కౌంటర్లు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా స్వీకరించుకోవాలి, నేర్చుకోవాలి. మన సమాజంలో జరుగుతున్నటువంటి పద్ధతుల ప్రకారంగా, ఆచారాల ప్రకారంగా, కట్టుబాట్ల ప్రకారంగా మరి వాళ్ళను సంతోషపరచాలని, వాళ్ళను మెప్పించాలని, వాళ్ళతో మరి కలిసి ఫోటోలు దిగాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాళ్ళు చర్చికి రారేమో అనే ఉద్దేశంతో ఉన్నట్లుగా మాట్లాడకుండా ఏదైనా మాట్లాడితే దుఃఖపడతారేమో, బాధపడతారేమో, వేదన చెందుతారేమో, ఇబ్బంది పడతారేమో, మళ్ళీ కానుకలు రావేమో, దశభాగాలు రావేమో, లేకుంటే ఇంకోటి రాదేమో అని చెప్పేసి మనము ఉన్నట్లుగా మాట్లాడుకుంటే దేవుని యొక్క మరి కాబట్టి శిక్షకు పాత్రలుగా మార్చబడడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి విభజించాలి. తర్వాత లేనివి కలపకూడదు. ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. కలిపి చెరిపేడి బోధలు చేయకూడదు. కలిపి చెరిపేడి బోధలు మనము చేసేవారంగా మనము ఉండకూడదు పిల్లలు. తర్వాత దేవుని యొక్క స్వరాన్ని వినడానికి గల ఆటంకాలను మనము తొలగించుకోవాలి. ఉండే ఆటంకాలను మనం తొలగించుకోవాలి. దేవుని స్వరం వినపడటం లేదంటే అన్న ఆటంకాలు ఉంటాయి. కాబట్టి మరి ఆటంకాలు మనం ఏం చేసుకోవాలి? తొలగించుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుని ప్రభానికి తెలిసి లేక చేసిన తప్పులు, నీ దృష్టిలో తప్పులు చేసింది నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి సరి చేసుకుంటా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రభా నన్ను నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభా, నీ యొక్క వాక్యాన్ని నమ్మడానికి నాకు సాయం చేయ ప్రభా, నీ యొక్క వాక్యం మీద నాకు విశ్వాసము దయచేయ ప్రభా, నీ మీద నాకు విశ్వాసం దయచేయ ప్రభా, నాలో ఉన్నటువంటి భయాన్ని అంతా పారదొలు ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. ఏమవుతుందో మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో,
మా భవిష్యత్తు ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడాల్సినటువంటి అవసరత ఏమాత్రం కూడా లేదు పిల్లలు. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మే వరంగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రశ్నించే వరంగా ఉండకూడదు. ప్రశ్న వేసే వారంగా మనం ఎదురు మాట్లాడి ప్రశ్నించే వారంగా మనము ఉండకూడదు. అవును కదా, దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది కదా, దేవుని సేవకుడు ఇట్లా చెప్తున్నాడు కదా, దాని ప్రకారంగా మరి నడుచుకుందామని అనుకునే వాళ్ళు లేకపోగా దాన్ని ఎదురు ప్రశ్నించేవాళ్ళు, మళ్ళీ ఎదురు ప్రశ్నించి దానికి మళ్ళీ జవాబు చెప్పాలంట. జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటే అది మనకు చేతగాంతనం అంట. చూడండి ఎలా ఉన్నారు. కాబట్టి మరి మనము దేవుని యొక్క చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మళ్ళీ ఎదురు ప్రశ్నించే వారంగా మనము ఉండగొట్టుకున్నారు. తర్వాత దేవుని యొక్క వాక్యము ఏది చెప్తే అది చేయకపోవడం మనలో ఉన్నటువంటి లోపం, అది సరి చేసుకోవాలి. ప్రభా, నీ యొక్క వాక్యం ఏది చెప్తే అది నేను చేయలేకపోతున్నాను, క్షమించు ప్రభా, నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభా అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. మనలో లోపాలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోపాలు లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు రక్తంతో కడగబడుతూ ఉండాలి. ప్రభా, నాలో ఉన్నటువంటి లోపాలు మనుషులకు తెలుస్తాయి, నాకు కూడా తెలుస్తాయి, నీకు తెలుస్తాయి. ప్రభా, నాకు సాయం చేయ ప్రభా, నన్ను క్షమించి లోపాలు లేనటువంటి వ్యక్తిగా పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి నన్ను నడిపించు ప్రభా, విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోకి నన్ను నడిపించు ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం వలన మరి దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేకపోతున్నాం. కాబట్టి నీ మీద నాకు విశ్వాసము, నీ యొక్క వాక్యం మీద నాకు విశ్వాసము దయచేయ ప్రభా, నీ క్రియల మీద నాకు విశ్వాసము దయచేయ ప్రభా అని చెప్పేసి మరి కాబట్టి నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేసే దినాల్లో ఒక లెక్చరర్ అంటున్నాడు, ఎర్ర సముద్రాన్ని 2 రూపాయలుగా చేసినటువంటి సినిమా చూసినాడంట. ఏది 10 కమాండ్మెంట్స్ సినిమా చూసినాడంట. సినిమా చూస్తే అది డైరెక్టరు అట్లా భలే చేసినాడు అంటున్నాడు. భలే చేసినాడంట. రెండు భాగాలుగా విభజించబడినాయంట నీళ్లు. భలే చేసినాడంట. అంటే భలే చేసినాడంటే నిజంగా జరిగిన సంగతి, ఇది జరిగిన సంగతి నాకు తెలియడంలే, అదేదో కల్పిత కథ అని చెప్పేసి అనుకుంటున్నాడు. కల్పితం అనుకుంటున్నాడు, సినిమా అనుకుంటున్నాడు. ఆయన రియల్ గా జరిగిన సంగతి అనేది తెలియట్లేదు. ఆయన లెక్చరర్ కదా, చూడండి. కాబట్టి దేవుని యొక్క ఆత్మజ్ఞానము, వాక్య జ్ఞానము లేదు, తెలుసుకుందామనే ఆలోచన లేదు. కాబట్టి ఆ ఇష్టము లేదు. కాబట్టి మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేసే వారంగా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునే వారంగా ఉండాలి, తెలియకుంటే తెలుసుకునే వారంగా ఉండాలి. ఒకసారి చరిత్ర చెప్తా ఉంటే యేసు ప్రభు యొక్క మరి సమాధి, ఖాళీ సమాధి, ఆ విషయాలు చెప్తా ఉంటే ఇవన్నీ నిజంగా జరిగినాయా అని చెప్పేసి ఒక లెక్చరర్ అంటున్నాడు. ఎవరు లెక్చరర్ అంటే హిస్టరీ బోధించే లెక్చరర్. నిజంగా ఇవి జరిగినాయా అంటున్నాడు. హిస్టరీ లెక్చరర్ అయ్యి ఉండి నిజంగా జరిగినాయా అనే మాట మాట్లాడుతున్నాడు. ఎంత ఘోరమైనటువంటి విషయము. కాబట్టి ఆ విధంగా దేవుని చిత్తాన్ని కలుపుకునే వారంగా లేకుండా పోతున్నారు. జరిగినాయా, నిజంగా జరిగినాయా? చరిత్ర చెప్తుంది, మరి చరిత్ర బోధిస్తున్నాడు మరి. కాబట్టి మనము నిజంగా జరిగినటువంటి సంఘటనలు ఏవి, యథార్థమైనటువంటి సంఘటనలు ఏవి, ఆ తర్వాత యథార్థత లేని సంఘటనలు ఏవి అనేది మనము గుర్తుపట్టే వారంగా, విచక్షణతో గుర్తుపట్టే వారంగా మనము ఉండాలి పిల్లల. తర్వాత ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవకాశము ఉంటుంది. ఆ తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడం అనేది మనము కలిగి ఉన్నటువంటి లోపం. దాన్ని మనం దిద్దుకున్నట్లయితే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండకపోవడం వలన కూడా దేవుని యొక్క స్వరము వినబడదు పిల్లలు. తర్వాత మరి భార్య భర్తల సంబంధం అయితే కొంతమంది భార్య భర్తలు ఒకే చోట ఉంటారు, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఉంటారు, ఒకరి మాట ఒకరు వినరు. తర్వాత వారి మధ్య సరైనటువంటి అవగాహన అనేది ఉండదు, వారిద్దరి మధ్య సరైనటువంటి సంబంధం అనేది ఉండదు. తర్వాత కొంతమంది అయితే దూరము ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ దేవుని యొక్క స్వరాన్ని వారు సరిగా గ్రహించలేనటువంటి పరిస్థితులలో ఉంటారు. తర్వాత కొంతమంది అయితే దూరంగా ఉంటారు, మాట్లాడుకోరు. తర్వాత దేవుని యొక్క స్వరాన్ని
అటువంటి వారు వినలేరు, దేవుని యొక్క స్వరాన్ని వినలేరు, దేవుని యొక్క స్వరం అర్థం కాదు, దేవుని యొక్క స్వరం వినపడదు. కాబట్టి అలాగే దేవునికి ఎంత దగ్గర అవుతే మనము దేవునికి ఎంత దగ్గర అవుతే అంత స్పష్టంగా మనకు వినపడుతుంది. బ్రదర్ చాలా దూరంలో కూర్చున్నాడు అనుకోండి, వినపడుతుందా? దగ్గర కూర్చుంటే వినపడుతుంది. కాబట్టి దేవుని సేవకులు ఏం చెప్తుంటారు, ముందు కూర్చున్నాము, ముందు వరుసలో కూర్చున్నాము అంటే ముందు వరుసలో వచ్చి కూర్చునే వెనకనే కూర్చుంది వెనక నుంచి వాక్యం అట్నే వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. కాబట్టి ఫస్ట్ అర్ధగంట ముందు వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుని ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి నా పని ఏంటి, సంఘంలో నా పని ఏంటి, చర్చిలో నా పని ఏంటి, నేనేం చేయాలి, దేవుడు నాకేం పని అప్పగించాడు, అవన్నీ కూడా అర్థం చేసుకుని మనము దైవ సేవకుని అర్థం చేసుకుని మనము దేవుని సన్నిధానానికి వచ్చి కావాల్సినటువంటి పనిని, చేయాల్సినటువంటి పనిని, పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతలను అన్నింటినీ కూడా చేసే వరంగా మనము ఉన్నట్లయితే దేవుని యొక్క పని సంపూర్తిగా నెరవేర్చబడడానికి, దేవుని చిత్తము తండ్రి చిత్తం నెరవేర్చబడడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. తర్వాత తల్లిదండ్రులను గౌరవించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. తల్లిదండ్రులు గౌరవించలేరు, వారిని సరిగా చూసుకోలేరు, వారి వృద్ధాప్యంలో చేయించి పెట్టే పరిస్థితులు ఉంటాయి. తల్లిదండ్రులు ఒక చోట, తర్వాత భార్య పిల్లలు ఒక చోట ఉండే పరిస్థితులలో ఉంటారు. తల్లిదండ్రులు పట్టించుకోరు, తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలిపెట్టి వస్తూ ఉండమ్మా అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తాడు, నా కొడుకు వస్తాడు అని ఆమె ఎదురు చూస్తూ ఉంటారు. సరే, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడగలుగుతాడా? స్వరం వినగలుగుతారా వాళ్ళు? మరి అటువంటి పరిస్థితులన్నీ సరి చేసుకోవాలి, క్షమాపణ అడుక్కోవాలి, దిద్దుకోవాలి. తర్వాత వృద్ధాప్యంలో తగినటువంటి సపర్యలు వారికి చేసేవారుగా, దగ్గర పెట్టుకుని సపర్యలు చేసేవారుగా ఉండాలి. తల్లిదండ్రులే కాదు, అత్తమామలు కూడా దగ్గర పెట్టుకొని ఏం చేయాలి, సపర్యలు చేసేవారుగా మనము ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇతరులను క్షమించలేకపోవటం, ఇతరులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ ఉండటం, క్షమించలేకపోవటం, లోపల కక్ష పెట్టుకుని ఉండడం, మనిషి కనపడితే తలకాయ పక్కకు తిప్పుకొని పోతూ ఉండడం. నిన్న పాస్టర్ల మీటింగ్ జరిగింది. ఒక ఆయన గమనిస్తున్నా, ఎంత పలకరిద్దామని ట్రై చేస్తున్నా ఆయన పక్కకు తలకాయ తిప్పుకొని పోతున్నాడు. కానీ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, నన్ను బట్టి పక్కన ఉండేట ఆయన కూడా పలకడం, ఆయనను బట్టి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నానా తలకాయ తిప్పుకొని పోతున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడు, ఎంత ఆశ్చర్యం అంటే ఆయన సొమ్ము ఎవరు తినలేదు, నా సొమ్ము ఆయన తినలేదు, ఆయన సొమ్ము నేను తినలేదు. ఎందుకు కక్షలు, ఎందుకు భేదాలు, ఎందుకు? చూడండి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, అరే సేవకులలో కూడా ఎటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళు సేవకులు ఉన్నారా అని చాలా విచారం అయిపోయింది. నిన్న నాకు ప్రత్యక్షంగా కళ్ళకు కనపడుతుంది, బాగా పక్కన నిక్కుతాడు, ముందు బెంచ్లో కూర్చున్నాడు, వెనక్కి చూడాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే. కాబట్టి క్షమించలేనటువంటి పరిస్థితి, ఎవరు ఏమనలేదు, మళ్ళా ఎవరు ఏమనలేదు. ఎందుకు కక్ష, ఎందుకు భేదము, ఎందుకు? నీ సేవ నీకుంది, ఎవరి సేవ వాళ్ళకు ఉంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యతిరేకమైనటువంటి మాటలు మైక్లో కూడా వినపడుతున్నాయి. మధ్య వ్యతిరేకమైనటువంటి మాటలు వినపడతా ఉన్నాయి, మైక్లో కూడా వినపడుతుంది. చాలా ఘోరమైనటువంటి విషయం. సరే ప్రభా, నువ్వే చూసుకుంటావు, వాళ్ళని క్షమిస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా క్షమించు ప్రభా, వారు ఏం మాట్లాడుతున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించు ప్రభా. కష్టాలు అనేటివి అందరికీ అన్ని రకాల కష్టాలు అందరికీ రావు. ఒక్కొక్క రకమైన కష్టాలు ఒక్కొక్కరికి వస్తాయి. అందరికీ అన్ని రకాల కష్టాలు అందరికీ ఉంటే అందరూ భరించలేరు, అందరూ చనిపోతారు కదా. కాబట్టి ఎవరికి ఏ కష్టం ఉండాలో ఆ కష్టం దేవుడు పెడతాడు. ఏది భరించగలుగుతారో ఆ కష్టాన్ని పెడతాడు దేవుడు. ఉంటుంది. దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఏది కూడా జరగదు. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తానుసారంగా మనం మార్చబడాలనేది, దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం మార్చబడాలనేది, ఆ తర్వాత దేవుని యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడాలనే కోరికతో దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో శ్రమలు మనం చేసి పెట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి
మరి మనం అటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మనము దేవుని స్వరాన్ని వినే వారంగా ఉండాలి. తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పిల్లరా. తర్వాత పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. తర్వాత విడిచిపెట్టాలి ఒప్పుకోవాలి, తర్వాత విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఒప్పుకోవడం మర్చిపోకూడదు, ఒప్పుకుండేదానికి విడిచిపెట్టకూడదు. అర్థమవుతుంది చెప్పేది? ఒప్పుకుండేదానికి అన్ని పాపాలు ఒప్పుకోవాలి, అన్ని పాపాలను చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ చేయకూడదు, మళ్ళీ చేయకుండా ఉండాలి. తర్వాత మనము ఆ విధంగా మరి మన పాపాలు మనము ఒప్పుకొని తర్వాత విడిచిపెడతా ఉంటే, చేయకుండా ఉంటే మరి మనం దేవునికి దగ్గర కావడానికి అవకాశము ఉంటుంది. ఒప్పుకొని విడిచిపెట్టకుండా మళ్ళీ పాపం చేస్తూ ఉంటే దేవునికి దూరము చేస్తుంది. ఆ పాపం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవకాశం అనేది లేకుండా అయిపోతుంది. సో కాబట్టి మనము దేవుని యొక్క స్వరాన్ని వినేవారంగా ఉండాలి. రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము గురుచ విననేరకైనట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదు. కాబట్టి ఏం జరుగుతుంది? మీకును మీ దేవునికి ఏమంట వస్తున్నాయంట? మీ దేశములు అర్థముగా మీ పాపములు ముఖమును మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపగా ఉన్నాడు. 59 యెషయా గ్రంథము 59:1-2 వచనాలు చదువుకుంటే ఆ విధంగా మనకు రాయబడినటువంటి మాటలు మనము గమనిస్తున్నాం. కాబట్టి ఆయన రక్షించలేడా? ఆయన విడిపించలేడా? ఆయన మనల్ని కాపాడలేడా? ఆయన బలపరచలేడా? భద్రపరచలేడా? కట్టలేడా? నడిపించలేడా? దేవుని చిత్తాన్ని చేసేవారినిగా దేవుడు మనల్ని మార్చలేడా? మారుస్తాడు. కానీ మనం ఒప్పుకోవాల్సిన రీతిగా మనము పశ్చాత్తాపంతో ఒప్పుకుంటా ఉన్నట్లయితే దేవుడు మనకు రక్షిస్తాడు, మన యొక్క పరిస్థితి నుంచి విడిపిస్తాడు. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారుగా మనము మార్చబడతాం. తర్వాత దేవుని యొక్క స్వరాన్ని ఏ విధంగా వినాలి? ఏ విధంగా దేవుని స్వరాన్ని వినాలి? ఏ విధంగా దేవుని స్వరం వినాలంటే దేవుని స్థుతిస్తూ ఉంటే, దేవుని ధ్యానిస్తూ ఉంటే, దేవుని ఆరాధన చేస్తూ ఉంటే ఆ విధంగా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవకాశము దొరుకుతుంది. దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు దేవుని యొక్క స్వరం వినడానికి అవకాశము ఉంటుంది. ఆ తర్వాత దేవుని సంబంధి అయినటువంటి వాడు దేవుని యొక్క మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధాలు కాదు కనుకనే మీరు దేవుని యొక్క మాటలు వినరని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సంబంధులుగా మనం ఉండాలని యేసు ప్రభు కోరిక కలిగి ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క స్వరాన్ని వినేవారంగా ఉండాలని దేవుడు కోరిక కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత మరి మార్క్స్ వార్త 12వ అధ్యాయము 30-31 వచ్చిన చదువుకుందామా? 12:30-31 12వ అధ్యాయం మార్క్స్ వార్త 12వ అధ్యాయము 30-31 వచనాలు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పారు. కాబట్టి మరి మనం ఏ విధంగా ఎవరిని ప్రేమించాలి? మొట్టమొదటగా దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. దేవుని ఏ విధంగా ప్రేమించాలి? నీవు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ మన దేవుడైనటువంటి ప్రభువును ప్రేమించాలి. అది ప్రధానమైనటువంటి మొదటి ఆజ్ఞ. తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలనేది రెండవ ఆజ్ఞ. దాని వంటిదే కదా. కాబట్టి ఒకరినొకరు మనం ప్రేమించే వారంగా మనము ఉండాలి. శత్రువులను ప్రేమించే వారంగా ఉండాలి. కాబట్టి మన శత్రువులు ఎదుట మనకు దేవుడు భోజనము సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు కదా. కాబట్టి మరి నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచే నా తల నా గిన్నె నిండి బ్రతుకుదినంలో నీ కృపాక్షేమములు నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె ఏం గిన్నె? అన్నం గిన్నెనా? ఏం గిన్నె? అభిషేకం. హృదయం అనే గిన్నె నిండి పొరులుతా ఉంది. దేంతో నిండి పొరులుతా ఉంది? దేవుని యొక్క అభిషేకం, ఆత్మాభిషేకం. ఆత్మను నింపుకుంటున్నాడు. నిండి పొరలే అనుభవంలోకి వస్తున్నాడు. దావి ఎట్లా వస్తున్నాడు? ప్రార్థనలో వస్తున్నాడు. ప్రార్థన చేయడం ద్వారా, దేవునితో సమాసం ఉండడం ద్వారా, తన యొక్క సమస్యలని దేవునికి చెప్పుకోవడం ద్వారా, దేవునితో మాట్లాడడం ద్వారా, దేవుని యొక్క స్వరాన్ని వినడం ద్వారా మరి ఆ యొక్క గిన్నె నిండి పొరలే అనుభవంలోనికి వస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా నా గిన్నె నిండి పొరులుస్తున్నది. నేను బ్రతుకుదినంలో నీవు కృపాక్షేమములే నా వెంట చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తున్నామా? యెహోవా మందిరంలో, దేవుని యొక్క మందిరంలో
యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించిందని పలుకుతున్నాడు కాబట్టి సంతోషించే వారంగా ఉన్నామా. నాకు పని ఉంది, నేను నా పని ఉంది, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పే వారంగా మనము ఉన్నాము. ప్రశ్న వేసుకున్నాం దయచేసి. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరాన్ని చూపించిన కాక దేవుడు తన యొక్క ఆ స్వరాన్ని వినే చెవులు దేవుడు మనకు దయచేయను కాక దేవుని యొక్క స్వరాన్ని విని ఆ ప్రకారంగా ఆజ్ఞల మార్గం నడుచుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారుగా పర్లోక రాజ్యానికి వారసులుగా మనం అందరం కూడా మార్చబడుతుంది కాక. దేవుడి మాటలు మన వెనుకలో ఆశీర్వదించి దీవించడం కాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబెండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.